నమస్తే, నేను డాక్టర్ శిరీష, మెడ్సీ ఐవీఎఫ్. ఈరోజు నేను డయాబెటీస్ అండ్ ఫర్టిలిటీ ఇష్యూస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. డయాబెటీస్ వల్ల బోత్ మెన్ అండ్ ఉమెన్లో ఫర్టిలిటీ డిక్లైన్ అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ లేడీస్కి వచ్చేసరికి మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్, దాని ద్వారా ఓవ్యులేషన్ డిస్టర్బెన్స్ వచ్చి ప్రెగ్నెన్సీ డిలే అవ్వటానికి కారణం అవుతుంది. అలాగే లాంగ్ టర్మ్ డయాబెటీస్ వల్ల కొంచెం ఎక్కువ కాలం డయాబెటీస్తో సఫర్ అవుతూ ఉంటే ఒవేరియన్ రిజర్వ్ కూడా తగ్గుతూ ఉంటుంది. దీనివల్ల కూడా ఫర్టిలిటీ డిలే అవుతూ ఉంటుంది. సో మెన్కి వచ్చేసరికి డయాబెటీస్ అన్కంట్రోల్గా ఉన్నప్పుడు స్పర్మ్ క్వాలిటీ, మొటిలిటీ అండ్ మార్ఫాలజీ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ లెవెల్స్ పెరిగి ఇన్ఫర్టిలిటీకి దారితీస్తాయి. అలాగే అన్కంట్రోల్ డయాబెటీస్ వల్ల అర్లీ ప్రెగ్నెన్సీ లాసెస్ కూడా వస్తాయి. ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు డెఫినెట్గా డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలి. అండ్ HbA1c <7 ఉంటేనే మనం ఏదైనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి అవుతుంది. అలాగే దీంతో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఎక్సర్సైజ్ అండ్ డైట్ హ్యాబిట్స్ అవి మార్చుకొని అండ్ అవసరమైతే డయాబెటిక్ మెడికేషన్ వాడి డయాబెటీస్ కంట్రోల్ ఉన్న తర్వాతనే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది.